మాస్ గెయినర్స్ అనేవి బాగా యూస్ అవుతాయి. మాస్ గెయినర్స్ అన్నా, వెయిట్ గెయినర్స్ అన్నా, లీన్ మాస్ గెయినర్స్ అన్నా మొత్తం ఒకటే. జస్ట్ మీకు చిన్నగా క్యాలరీ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది, కార్బోహైడ్రేట్స్ అనేది కొంచెం తెలుస్తుంది, కొంచెం స్కూప్ వెయిట్ అప్ అండ్ డౌన్ చేస్తుంటారు, దానికి పేర్లు అనేది మారుస్తారు అనమాట. సో మన దగ్గర అయితే కనుక మాస్ గెయినర్స్ అంటే మీరు వెయిట్, వాల్యూమ్, సైజు పెరగడానికి సంబంధించిన ఎన్ని బ్రాండ్స్ నేను మీకు చూపిస్తాను. మన స్టోర్లో జేఎఫ్ఎస్ ప్రోటీన్ స్టోర్ మంది. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఇవి ఏ ప్రోడక్ట్ అయినా సరే జిమ్ చేస్తూ వాడితేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. వితౌట్ జిమ్ చేయకుండా వాడితే కనుక రిజల్ట్ అయితే కనుక మీకు ఉండదు. చాలా మంది జిమ్ చేయని వాళ్ళు కూడా ఫోన్ చేసి అనవసరంగా నా టైం వేస్ట్ చేస్తున్నారు. సో మీరు అది అర్థం చేసుకోండి. మీరు జిమ్ అయితే కనుక జాయిన్ అవ్వండి. జిమ్ జాయిన్ అయిన తర్వాత మీరు ఏదైనా గైడెన్స్ అనేది నన్ను అడగండి. వితౌట్ జిమ్ చేయడం వల్ల మీరు ఈ ప్రోడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదు. మీరు వితౌట్ జిమ్ మీరు ఇంట్లోనే బాగా తింటే కనుక పీనట్స్, సాయిల్, స్వీట్ పొటాటోస్ ఇలాంటి తింటే కనుక కొంచెం వెయిట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంతేకాని ఈ వాడితేనే వెయిట్ పెరిగిపోతారు, సైజ్ పెరుగుతారని కాదు. అలా వాడితే కనుక మీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్టే అనమాట. బయట చాలా ఇంకా వేరే ప్రొడక్ట్స్, పిచ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అవి అయితే కనుక వాడమాకండి. సో వితౌట్ జిమ్ చేయకుండా కానీ మీకు ఏదైతే కనుక రాదు. ఎందుకంటే మీరు మజిల్ని స్టిమ్యులేట్ చేయాలి. ఆ మజిల్ కొంచెం మీరు ప్రెషర్ పడిన తర్వాత మళ్ళీ ఆ మజిల్ అనేది ప్రోటీన్ కోసం మీకు చూసుకుంటుంది. ఆ ప్రోటీన్ మీకు పర్ఫెక్ట్ గా బాడీకి వెళ్తే కనుక ఆ మజిల్ అనేది కొద్ది గ్రోత్ అనేది ఉంటుంది. ఇది మామూలు బేసిక్ నీడ్ అనమాట ఇది. సో మన దగ్గర ఉన్న బ్రాండ్స్ అయితే కనుక చూడండి, ఇదిగోండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 బ్రాండ్స్ ఉన్నాయి. ఇంకొక 2 బ్రాండ్స్ కూడా వస్తున్నాయి అనమాట. సో ఇన్ని బ్రాండ్స్ దేనికి అని అంటే కనుక ఇప్పుడు మార్కెట్ లో చాలా బ్రాండ్స్ వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు కరెక్ట్ గా నాలెడ్జ్ అనేది దొరికితే కనుక మీకు ఒక బ్రాండ్ అయినా సరే మనం గెయిన్ చేయొచ్చు. కానీ మార్కెట్ లో 10 రకాల మనుషులు ఉంటారు, 10 రకాల బ్రాండ్లు ఉన్నాయి, 10 రకాల మైండ్ సెట్స్ ఉన్నాయి అనమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు రీసెర్చ్ చేసిందే అడుగుతారు, మనం చెప్పింది తీసుకోవాలన్నమాట. అందుకని ఇన్ని బ్రాండ్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మన దగ్గర ఈ 9 బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఈ 9 బ్రాండ్స్ మీకు ప్రొడక్ట్స్ ఏంటి అని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ వాళ్ళు ఏది వాడచ్చు, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఏం వాడచ్చు, ప్లస్ బాగా హెవీగా బాడీ బిల్డింగ్ చేస్తున్నారు, బాగా వాల్యూమ్ అనేది గెయిన్ చేయాలనుకున్న వాళ్ళు ఏం వాడచ్చు ఈ వీడియోలో ఫుల్ క్లియర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే కనుక చూడండి. గైస్ నేను మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో మీరు సపోర్ట్ చేస్తే కనుక నాకు ఇంకా ముందు ఫర్దర్ గా వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. సో థ్యాంక్ యూ గైస్. ఇప్పుడైతే కనుక ఇక్కడ చూడండి, ఈ మజిల్ క్రష్ అనే 2 బ్రాండ్స్ ఉన్నాయి. ఈ మజిల్ క్రష్ అనే బ్రాండ్ 2 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒకటేమో హైడ్రో గెయిన్ మజిల్ సైజ్ అని చెప్పిన ఉంది, ఇంకోటేమో ఎనాబాలిక్ మజిల్ గెయినర్ అని చెప్పిన ఉంది. సో ఆ ప్రొడక్ట్స్ నేమో ఒక్కొక్కరు ఏదైనా పెట్టుకుంటారు. ఇక మీరు చూసుకోవాల్సింది అది కాదు, ఒక స్కూప్ వెయిట్ ఎంత ఉంది అంటే స్కూప్ వెయిట్ అది 40 గ్రామ్సా లేదంటే 50 గ్రామ్సా, ఎంత వెయిట్ ఉంది, ఆ స్కూప్ లో వచ్చేసేపాటికల్లా ఒక్క స్కూప్ కి ఎన్ని గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. సో అది మీరు చూసుకోవాలి. అదే ఒక్క స్కూప్ లోనే ఎన్ని కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి, ఎన్ని క్యాలరీస్ ఉంటున్నాయి, అది చూసుకొని మనం చేసేది బల్కింగ్ ఫేజా లేదంటే కటింగ్ ఫేజా లేదంటే వెయిట్ తగ్గడమా వెయిట్ పెరగడమా ఏదో చూసుకొని మనం ప్రోడక్ట్ అనేది యూజ్ చేయాలి.